సింహద్వారానికి ఈ మూట కడితే వాస్తుదోషాలు తొలగిపోయి ధనలాభం. తూర్పు సింహద్వారం ఉన్నవారు ఆదివారం రోజు ఒక ఎరుపు రంగు వస్త్రంలో గుప్పెడు బియ్యం, గోధుమలు, కొద్దిగా కర్పూరం వేసి మూటకట్టి దానిని ఇంటి ప్రధాన గుమ్మానికి వేలాడదీస్తే ఈ మూట ప్రభావం వల్ల ఆ ఇంట్లోని వాస్తుదోషాలన్నీ తొలగిపోతాయి. పడమర ఫేసింగ్ ఉంటే శనివారం రోజు నీలం రంగు క్లాత్లో గుప్పెడు బియ్యం, అంతే బరువున్న పత్తిగింజలు, కాస్త కర్పూరం వేసి మూటకట్టి దాన్ని గుమ్మానికి వేలాడదీస్తే ఆ ఇంట్లోని వాస్తుదోషాలన్నీ తొలగిపోతాయి. ఉత్తర సింహద్వారం ఉన్నవారు బుధవారం రోజు ఆకుపచ్చ రంగు వస్త్రంలో గుప్పెడు బియ్యం, గుప్పెడు పెసర్లు, కొద్దిగా కర్పూరం తీసుకొని మూటకట్టాలి. దాన్ని మీ సింహద్వారానికి తగిలిస్తే ఆ గృహంలో ఉన్న వాస్తుదోషాలన్నీ తొలగిపోతాయి. దక్షిణ సింహద్వారం ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్యలో కలబందను తలకిందులుగా వేలాడదీయాలి. అలాగే ఎరుపురంగు వస్త్రంలో కేజీ పటిక బెల్లాన్ని ఉంచి మూటకట్టి గుమ్మానికి వేలాడదీయాలి. బూడిద గుమ్మడికాయను అమావాస్య రోజు సూర్యోదయానికి ముందే కట్టుకోవాలి. దక్షిణ సింహద్వారమున్నవారు పైన చెప్పిన మూడింటిని గుమ్మానికి వేలాడదీస్తే ఎటువంటి వాస్తు సమస్యలు ఉండవు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.